హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా? మేమైతే చాయ్ తాగినాం. ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉందగో. మా ఆయన పనికి వస్తాడని అన్నం కూర అయితే వండినా. ఇక పనికైతే పోతలేడు, ఎందుకంటే వాన పడుతుంది, మందు కొట్టేడు ఉంది గిట్లకు. అందుకనే ఇంటికన్నే ఉన్నాడు. ఇంకా బీరకాయ కూర అయితే వండినా. పని అంతా అయిపోయింది. ఇక హాస్పిటల్ అయితే వెళ్ళేది ఉంది. ఇప్పుడు ఇక వర్షం పడుతుంది, పోవాలి. ఎట్లనన్నా చేసి ఖచ్చితంగా వెళ్ళి పోవాలి హాస్పిటల్ అయితే. వాన అయితే పడుతుంది, తడిసిపోతామేమో బండి మీద పోయినా కానీ అని అనుకుంటున్నాము. ఉరుముతా ఉంది. మేమైతే చెట్లు కొట్టేసినాం. మేము కొన్న ఇంటికన్నా అయితే పైన కరెంటు వెళ్ళింది వాడకుండా. ఇదంతా గులగొట్టేయాలి, బాత్రూమ్ ఉంది ఇదంతా. ఇంకా వాళ్ళు సామాన్ తీసుకొని అన్నీ చేసుకోవచ్చు. వర్షం అయితే పడుతుంది. అరే నాన్న, బస్సు పోయిందా పైకి? ఇప్పుడు పోయింది, అప్పుడే నయ్యం పోయింది. ఇప్పుడే పోయింది. నువ్వు అన్నం తింటప్పుడు పోయింది. కానీ బస్సుకు పోతే మళ్ళీ నుంచి ఆడికి నడవాలి. బండి మీద డాడీ తడిచిపోవడం నయ్యం. మళ్ళీ ఆడ నుంచి మస్తు పోవాలి. మళ్ళీ ఆడ నుంచి కిలోమీటర్ ఉంటుండొచ్చు, అంతగానం నడవాలి. హాస్పిటల్ అయితే లోపలికి ఉంటుంది. ఇది వెళ్ళకపోతే మళ్ళా 3వ తారీఖు పోవాలి. అందుకనే ఇప్పుడు పోతే మూడోసారి పోయి అయితే రావాలి. ఈ వాన పడని ఏమన్నా పడని మళ్ళీ పోదాం, తొందరగా వద్దాం. తడుస్తాం ఎట్లాగో. వచ్చినాక తానం చేయొచ్చు తడిచిపోయినా కానీ. మళ్ళీ తానం చేసిపోతే అంతా తడిచిపోతాం, బురద పడుతుంది, చలి పెడుతుంది. పూలు మంచిగా పూసినాయి రా, చక్రం పూలాగా మన ఇంటికాడ కదా. నల్ల వస్తుండొచ్చు మళ్ళీ. మేము నల్లకాయ ఇప్పుడైతే నీళ్ళకి కొంచెం ఇబ్బంది లేదు, మంచిగా ఇంటి ముంగడికి వచ్చేస్తున్నాయి నీళ్ళు. అయితే ఉండడానికి ఇబ్బంది ఉంది. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ చెప్పినాను. బాయ్ అండి.